వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ కూడా మళ్ళీ ఆమె తగ్గి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము అలౌ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఏమైనా తీవ్రమైన అడ్డంకులు అనేది సృష్టించడంలో కూడా సఫలీకృతురాలైంది. కానీ ఇక్కడ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన ఒక డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, డారింగ్ అండ్ డాషింగ్ పొలిటికల్ లీడర్. ఆయన ఇటువంటి వాటికి భయపడేటువంటి ఆయన కాదు. ఆయన దాదాపు సోనియా గాంధీనే ఎదుర్కొని పాదయాత్ర చేసినటువంటి చరిత్ర ఆయనకు ఉంది. అటువంటిది పరిటాల సునీత వార్నింగ్ లో ఆయన తగ్గేటువంటి టైప్ కాదు. అక్కడ వాస్తవాన్ని జరిగింది ఏంటంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్య జరిగింది. ఆ హత్య కూడా మామూలు హత్య కాదు, అత్యంత దారుణమైనటువంటి విధంగా జరిగింది. అదేంటంటే లింగమయ్య అనేటువంటి ఒక వ్యక్తిని దాదాపు 20 మంది హాకీ బ్యాట్లు తీసుకొని కొట్టి రోడ్డు మీద బహిరంగంగా కూడా కొట్టి చంపడం జరిగింది. నిజంగా పాశవికమైనటువంటి హత్య అది. అయితే కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దాన్ని మార్చేశారు. కేవలం 2 మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని చెప్పడం జరిగింది. ఆ 2 కూడా హాకీ బ్యాట్లతో కాదు, కేవలం కర్రలతో కొట్టారు. అంటే ఓన్లీ 2 మాత్రమే కర్రలు తీసుకొని కొడితే ఒక వ్యక్తి చనిపోయాడు. ఈ విధంగా ప్రస్తుతం కేసు ఉంది. పరిటాల అడ్డాలో జగన్ హవా, ఆ క్రౌడ్ చూస్తే మీకు ఏమనిపించింది? పరిటాల అదే చెప్తున్నా, అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం అనేది చూపించారు. అక్కడ ఏంటంటే ఎటువంటి ప్రజలను కూడా ఎలౌ చేయకుండా కేవలం వివిఐపీలకు మాత్రం ప్రవేశం ఉండేటువంటి విధంగా కూడా ఆంక్షలు విధించారు. ఇన్ని ఆంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి ఉత్సాహంతో అందరూ పబ్లిక్ కూడా అక్కడ అన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా ఉల్లంఘించి కూడా జగన్ కోసం రావడం జరిగింది. ఇక ఆ ప్రభంజనాన్ని చూసి ఇక సునీత గారి గుండెలో రైళ్లు పరిగెట్టినాయి. ఇక ఆమె తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేయడానికి కూడా ఉంది, రెడీగా ఉంది. పోలీస్ సెక్యూరిటీ కూడా తక్కువ ఉందని చెప్పేసి కావాలని జగన్మోహన్ రెడ్డి గారి వివిఐపి భద్రత ఉన్నప్పటికీ కూడా ఆయనకు తగిన విధంగా సెక్యూరిటీ చేయలేదు అనేటువంటిది కూడా వాదన ఉంది. ఆయన లింగమైన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి తగిన న్యాయం చేస్తానని చెప్పారు. ఈ విధంగా కూడా అక్కడ అన్ని చూసి ఆయన వ్యాఖ్యానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఒక బీహార్ లాగా ఉంది. పాత బీహార్ లో హత్యలు జరిగేటువంటివి, అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా హత్యలు జరుగుతున్నాయి అని జగన్మోహన్ రెడ్డి. అయితే దానికి సునీత గారు కౌంటర్ ఇచ్చారు కదా, కడపలో జరుగుతాయేమో బీహార్ రాజకీయాలు, అనంతపురం లో జరగవని. కడపలో జరగవచ్చు, బాబాయ్ చంపి ఏడు జరగవని చెప్పింది. బీహార్ అంటే కడప, అక్కడ ఏమి రోడ్డు మీద బహిరంగంగా 20 మంది కలిసి కొట్టి ఏం చంపలేదు. అక్కడ జరిగింది ఏంటి అనేది ఎంక్వైరీ జరుగుతున్నది. దాని తర్వాత ఎంక్వైరీలో విషయాలు తెలుస్తాయి. ఇక్కడ కూడా ఆల్రెడీ ఒక 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనా ఇలా బహిరంగంగా కొట్టి చంపడం అనేటువంటిది కూడా తీవ్రమైనటువంటి హింసకు పరాకాష్ఠది. అందుకే ఆయన బీహార్ లో లాగా ఇక్కడ హత్యలు జరుగుతున్నాయని వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఈ యొక్క జనం దెబ్బకి విపరీతమైన ప్రభంజనం, జనం అంతా వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి చూడడానికి. ఆయనకు జయధ్వానాలు చెప్పారు. ఆయన హెలిప్యాడ్ దగ్గర కూడా విపరీతంగా జనం వచ్చేసి సెల్ఫీలు తీసుకోవడం, ఇంత కూడా మారుమోయిపోయింది. ఈ దెబ్బకి సునీత గారు కూడా బెత్తరపోయి ఆమె ఈ యొక్క జనం చూసి ఇక మళ్ళీ విమర్శలకి దిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని అసలు మీరు ఇక్కడ పరామర్శకు వచ్చారా లేకపోతే ఎలక్షన్ యాత్రకు వచ్చారా అనేటువంటి విధంగా కూడా మాట్లాడింది.